నమస్కారం సార్. నమస్తే అండి. సార్ సంక్రాంతికి తెలుగు సినిమాలు 5 అయితే కన్ఫర్మ్ అయిపోయాయి సార్. అది 'ప్రభాస్' గారి 'రాజా సాబు' అండ్ 'చిరంజీవి' గారి సినిమా. అలాగే ఈరోజు 'శర్వానంద్' గారి సినిమా కూడా 'బైకర్' సంక్రాంతికే వస్తున్నామని చెప్పేసి అనౌన్స్ చేశారు. ఇక 'రవితేజ' గారి సినిమా కూడా ఉంటుందని చెప్పేసి చెప్పారు. ఆ తర్వాత 'నవీన్ పోలిశెట్టి' సినిమా కూడా ఉంది సార్. మరి సంక్రాంతి 5 సినిమాల్ని మోస్తుందా? మళ్ళీ 2 డబ్బింగ్ సినిమాలు కూడా రాబోతున్నాయి. ఒకటి 'విజయ్ దళపతి', 'శివకార్తికేయన్‌ది'. సో ఈ 7 సినిమాలకి థియేటర్ ఇష్యూస్ కానివ్వండి, లేకుంటే మిగతాది అన్ని ఎలా వర్కౌట్ చేస్తారు? ఎలా ఉంటుంది సార్ ఈ కాంపిటీషన్? స్క్రీన్ షేరింగ్ పెద్ద కష్టమేం కాదు. స్క్రీన్ షేరింగ్, షో షేరింగ్ చేయటం అనేది పెద్ద కష్టం కాదు. ఇదివరకట్లాగా లేదు పరిస్థితి. ప్రతి సెంటర్కి కనీసం 10 స్క్రీన్లు, కొన్ని చోట్ల దాదాపు 25 స్క్రీన్లు ఉంటున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ పంజాగుట్ట చూసుకుంటే సెంట్రల్ మాల్ ఉంది, నెక్స్ట్ గలేరియా మాల్ ఉంది, ఇంకొకటి ఎర్రం మంజిల్ ఉంది. అంటే దాదాపు ఆ ఏరియాలో 30 థియేటర్లు ఉన్నట్టు లెక్క. ఇది ఇలా చూసుకుంటే మీరు ఏ ఏరియాకైనా వెళ్ళండి. ఒకప్పుడు ఒక్కొక్క ఏరియాలో ఒక థియేటర్ ఉంటేనే చాలా గొప్ప విషయం అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతంలో దాదాపు 30 స్క్రీన్స్ ఉంటున్నాయి మల్టీప్లెక్స్ రూపంలో. ఆ స్క్రీన్ షేరింగ్, షో షేరింగ్ అంటే ఎలాగూ 1 or 2 days గ్యాప్లోనే ఉంటాయి ఈ సినిమాలన్నీ కూడా. ఒక సినిమా ఇప్పుడు ఇప్పటి వరకు డేట్ అధికారికంగా ప్రకటించని సినిమా అయితే శివశంకర్ వరప్రసాద్ గారే. వారు ఇంకా డేట్ అనౌన్స్ చేయాలి. సంక్రాంతికి వస్తున్నామని టైటిల్లోనే సంక్రాంతికి వస్తున్నామని కూడా అనలేదు, పండగకు వస్తున్నామన్నారు. పండగ అంటే మన ఉద్దేశంలో సంక్రాంతి కాబట్టి సంక్రాంతికి వస్తుంది ఆ సినిమా అని అందరూ ఫిక్స్ అయి ఉన్నారు, కానీ వాళ్ళు డేట్ చెప్పలా. మేబీ 14 అనుకుంటున్నారు, 14, 15 ఆ 2 రోజుల్లో అవుతుంది అని అనుకుంటున్నారు. మొన్న వాళ్ళు సాంగ్ ఫుల్ టెక్స్ట్, ఈ పాట ఏది ఈ మీసాల పిల్ల పాట పూర్తి లిరికల్ సాంగ్ వదిలినప్పుడు ఆ సాంగ్ లో భాగంగానే డేట్ అనౌన్స్ చేస్తారని అందరూ అనుకున్నారు, కానీ అది జరగలేదు. దీంతో రకరకాల స్పెక్యులేషన్స్ మొదలైపోయినాయి దాని మీద. అది సంక్రాంతికి రావట్లేదు, పండగ అంటే సంక్రాంతి కాదు దసరా అని కూడా వ్యాఖ్యానాలు చేసేస్తున్నారు జనాలు దీన్ని ఆధారం చేసుకుని. అయితే అది పక్కన పెట్టి అది సంక్రాంతికి వస్తుంది అనుకుంటే అదొక పెద్ద సినిమా. రాజా సాబ్ ఒక పెద్ద సినిమా. రాజా సాబ్కి అయితే వాళ్ళు డేట్ చెప్పారు, 9వ తారీఖు అని చెప్పారు. 9వ తారీఖు ఆ సినిమా ఉంటుంది. 9వ తారీఖు నుంచి ఇది 15 అయితే 5 రోజుల గ్యాప్ ఉంటుంది సినిమాకి. ఈ 5 రోజుల గ్యాప్ సంక్రాంతికి సంబంధించి ఫస్ట్ బెనిఫిట్ రాజా సాబ్కి వెళ్ళిపోతుంది. పండగ నుంచి నెక్స్ట్ హాఫ్ అంతా కూడా చిరంజీవి గారు షేర్ చేసుకుంటారు. అంటే అప్పటికి చాలా స్క్రీన్లు, కొన్ని స్క్రీన్లు వాళ్ళు వెకేట్ చేస్తారు. రాజా సాబ్ 5 రోజులు అయిపోయిన తర్వాత కొంత లేజర్ వస్తుంది. ఆ లేజర్ని శివశంకర్ ప్రసాద్ గారు మ్యాక్సిమం షేర్ చేసుకుంటే 14వ తారీఖు నవీన్ పోలిశెట్టి సినిమా ఉంటుందని చెప్తున్నారు. వాళ్ళు అధికారికంగానే ప్రకటించారు. సో ఆ సినిమా ఉంటుంది గ్యారంటీగా. నవీన్ పోలిశెట్టి సినిమా రిలీజ్ ఉంటుంది. వాళ్ళకి స్క్రీన్ షేరింగ్ పెద్ద కష్టమేం కాదు. సింగిల్ స్క్రీన్స్ ఒకటే ప్రాబ్లం. సింగిల్ స్క్రీన్స్ ఎలా ఇవ్వాలి అనేది ఒక చర్చ జరుగుతుంది. మ్యాక్సిమం ఆ ఏరియాలో ఉన్నటువంటి మల్టీప్లెక్స్ స్క్రీన్లు చిన్న సినిమాలకి కేటాయించి పెద్ద సినిమాలకి సింగిల్ స్క్రీన్స్ ఇచ్చేసే అవకాశం ఉంది. కాబట్టి రాజా సాబ్ వెకేట్ చేస్తే తప్ప సింగిల్ స్క్రీన్స్ రవితేజకి కూడా దొరకవు. ఆయన మిగిలిన స్క్రీన్స్ ఆయన కబ్జాలో ఉంటాయి, చిరంజీవి గారి సినిమా కబ్జాలో ఉంటాయి. సో చిన్న సినిమాలు మల్టీప్లెక్స్లో సర్దుకోవటమే. అది శర్వానంద్ సినిమా కావచ్చు, లేకపోతే నవీన్ పోలిశెట్టి సినిమా కావచ్చు, అవి అక్కడికి పరిమితం అవుతాయి. సింగిల్ స్క్రీన్ హడావిడి అంతా కూడా వీళ్ళ మీద నడిచిపోతుంది. రాజా సాబు, అలాగే శివశంకర్ వరప్రసాద్ గారు, ఆ తర్వాత రవితేజ సినిమా కొంత షేర్ చేసుకుంటుంది. ఆ 3 సినిమాలు సింగిల్ స్క్రీన్స్ మల్టీప్లెక్స్లో నడిచిపోతాయి. ఈ చిన్న సినిమాలు 2 మీరు చెప్తున్న 2 అక్కడ ప్లేస్మెంట్ ఉంటుంది దానికి. ఆ 2 సినిమాలకి అక్కడ ప్లేస్మెంట్, ఆ ఆడియన్స్ డిఫరెన్స్ కాబట్టి వాళ్ళు అటు వెళ్ళిపోతారనేది వీళ్ళ అంచనా. మాస్ని పట్టుకోవడం ప్రోగ్రామ్గా ఉన్న సినిమాలు కాబట్టి ఇవి ఇక్కడ ఆడతాయి. కాబట్టి
ఆ తరహా స్క్రీన్ షేరింగ్ చేయటం పెద్ద కష్టమేం కాదు, అకామిడేట్ చేయొచ్చు. అయితే 2 తమిళ సినిమాలు ఉన్నాయి, శివకార్తికేయన్ ఉంది, విజయ్ది ఉంది. ఆ 2 సినిమాలు కూడా మల్టీప్లెక్స్ లోనే అకామిడేట్ చేస్తారు, సింగిల్ స్క్రీన్ షేరింగ్ ఉండదు వాటికి కూడా, మాక్సిమం ఉండదు. చాలా ఊళ్ళల్లో ఇక తప్పదు అనుకుంటే షో షేరింగ్ ఏదో ఇస్తారు సింగిల్ స్క్రీన్ లో. అంటే చిన్న సెంటర్లలో ఓన్లీ సింగిల్ స్క్రీన్ నడిచేటప్పుడు పండగ సందర్భంగా 2 సినిమాలు అకామిడేట్ చేయొచ్చు. ఆ పరిస్థితి వచ్చేసింది, ఆల్రెడీ ఆ పని చేస్తున్నారు. అలా అకామిడేట్ చేసి లాగిన్ చేయటం తప్ప వేరే మార్గం లేదు. రెండోది, పండగ 5 సినిమాలని తట్టుకోగలదా అని మాట్లాడుతున్నారు, కానీ ఇది మల్టీప్లెక్స్ లేని రోజుల్లోనే 4-5 సినిమాలు రిలీజ్ అయ్యాయి సంక్రాంతికి. దాదాపు 5 హీరోలు ఉండేవాళ్ళు ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో. మేజర్ హీరోలు 5 ఉంటే 80 దశకం నాటి విషయం చెప్తున్నాను. 80 దశకంలో 5 పెద్ద హీరోలు ఉంటే రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణరాజు, 5 హీరోలు. 80 జనవరి, 80 సంక్రాంతి ప్రపంచానికి గుర్తుండేదైతే 5 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. రామారావు గారు ఛాలెంజ్ రాముడు రిలీజ్ అయింది. ఛాలెంజ్ రాముడు రిలీజ్ అయిన తర్వాత నాగేశ్వరరావు గారు 7 అంతస్తుల మేడ రిలీజ్ అయింది. కృష్ణ గారి భలే కృష్ణుడు సినిమా రిలీజ్ అయింది. రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో కృష్ణ గారి మొదటి సినిమా అది. ఆ సినిమా 80 జనవరికే వచ్చింది, సంక్రాంతికే. కృష్ణరాజుది సోమెత్తిన సత్యం వచ్చింది. కొంచెం గ్యాప్ ఇచ్చి శోభన్ బాబు గారు దేవుడి మావయ్య సినిమా వచ్చింది. అంటే దాదాపు 5 సినిమాలని అకామిడేట్ చేసింది సంక్రాంతి. అప్పుడు మల్టీప్లెక్స్ లేవు, ఏవీ లేవు, సింగిల్ స్క్రీన్స్ మీద. సింగిల్ స్క్రీన్స్ షేరింగ్ ఇచ్చారు. అప్పుడు సర్దుబాటు జరిగింది. ఆ సర్దుబాటులో ఒకరోజు గ్యాప్లో సినిమాలు రిలీజ్ అయినాయి అన్ని. వాటిలో బాగా ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేసిన సినిమా అయితే ఛాలెంజ్ రాముడు. ఎక్కువ డేస్ రన్ వచ్చిన సినిమాలు అయితే 7 అంతస్తుల మేడ, తర్వాత శివమెత్తిన సత్యం, కృష్ణరాజు. ఆ 2 సినిమాలు, ఆ 3 సినిమాలు బాగా నడిచిపోయినాయి. ఆ పండగ సందర్భంగా కృష్ణ గారితో రాఘవేంద్రరావు గారు చేసిన మొదటి సినిమా, పైగా ఆయన సొంత సినిమా, రాఘవేంద్రరావు గారి సొంత సినిమా భలే కృష్ణుడు. కృష్ణ, జయప్రద, సంగీత. ఆ సినిమా దెబ్బతింది. మిగిలిన 3 సినిమాలు లాగేసినాయి. దేవుడి మావయ్య కూడా పెద్దగా పెర్ఫామ్ చేయలేదు, శోభన్ బాబు గారి సినిమా. సో 3 హిట్ సినిమాలని భరించింది పండగ. ఇంకో 2 పెద్ద హీరోల సినిమాలని సింగిల్ స్క్రీన్స్ రోజుల్లోనే వాళ్ళు నడిపేశారు విజయవంతంగా. కాబట్టి పండగ కెపాసిటీ ఉంటుంది, లేజర్ ఉంటుంది, జనాలు ఎక్స్పెక్ట్ చేస్తారు. జనాలే కాదు, ఇప్పుడు సింగిల్ స్క్రీన్ వాళ్ళు కూడా కోరుకుంటున్నారు, మీరు అవసరమైతే 10 సినిమాలు దింపండి మేము చూసుకుంటాం అంటున్నారు. కాబట్టి వాళ్ళ ఆకలి తీర్చాలి. వాళ్ళు ఈ డబ్బులు బఫర్ పెట్టుకుని సంవత్సరం పాటు బతకాలంటున్నారు. పండగ టు పండగ కనీసం 5 సినిమాలు వేస్తాయి. ఆ 5 సినిమాల మీద మేము బఫర్ పెట్టుకుని ఆ 5 నెలలు లాగిస్తాం అని బతిమాలుతున్నారు హీరోలను. సంవత్సరానికి ఒక రిలీజ్ అన్నా పెట్టుకోండి బాబు అని అడుగుతున్నారు. అందుకని ఇది పెద్ద ఇబ్బందికరమైన విషయం అయితే లేదు. సింగిల్ స్క్రీన్ రోజులే అలా ఉన్నప్పుడు, ఇప్పుడు సెంటర్కి 30 థియేటర్లు వచ్చినప్పుడు అసలు స్క్రీన్ దొరకదు అనేది ఇష్యూనే కాదు. ఇంకో 2 సినిమాలు వచ్చినా చూసుకుంటారు మనోళ్ళు. కాబట్టి ఏ సినిమా నడుస్తుంది, ఏది నడవదు అనేది చూడాలి. అయితే రాజాసాబ్ కూడా 14 అలా పెట్టకుండా 9వ తారీఖు పెట్టి, అంటే సెలవుల ప్రారంభం వాళ్ళు పెట్టుకున్నారు టార్గెట్. హాలిడే ప్రారంభం రోజు నుంచే వాళ్ళు ఒక 4 రోజులు షేర్ చేసేసుకుని ఆ తర్వాత వీటితో పాటు సర్దుకుంటారు. పండగ నుంచి సెలవుల సెకండ్ హాఫ్ అంతా కూడా చిరంజీవి గారు చూసుకుంటాడు. మధ్యలో వీళ్ళిద్దరూ కథ నడుపుకుంటారు. అంటే ఇందులో ఒకటి ఏదైనా శర్వానంద్ సినిమా ఏమవుతుంది అనేది, ఎంత పెర్ఫామ్ చేయగలదు అనేది అది షో పడిన తర్వాత తెలిసే విషయమే. అలాగే నవీన్ పోలిశెట్టి సినిమా కూడా రిలీజ్ అయ్యి షో పడిన తర్వాత మార్కెట్ అందుకుంటే ఓకే. ఒక పెద్ద సినిమా ఎదురకుండా ఒక చిన్న సినిమా రిలీజ్ అయ్యి నిలబడి ఆడిన చరిత్రలు చాలా ఉన్నాయి మనకి. ఇప్పుడు అనేక సందర్భాల్లో పెద్ద దూరం వెళ్లకుండానే శంకరదాదా, ఎంబీబీఎస్, ఆనంద్ ఒకే టైంలో రిలీజ్ అయినాయి. 2 సినిమాలు
బాగానే ఆడేసినాయి. దాని లెవెల్లో అది బాగానే ఆడేసింది, దీని లెవెల్లో ఇది బాగానే ఆడేసింది. కాబట్టి చిన్న సినిమా పెద్ద సినిమా ఉండదు. కంటెంట్ కనెక్ట్ అయిపోతే ఆ 2 సినిమాలకు కూడా డబ్బులు వచ్చేస్తాయి. జనం చూస్తారు. ఈ సినిమా చూసి సరదాగా అటు కూడా వెళ్ళి చూసొస్తారు. నిజానికి చూసే కంటెంట్ లేక థియేటర్ వైపు చూడట్లేదు, కానీ కంటెంట్ ఉంటే థియేటర్ వైపు మూవ్ అవుతున్నారు జనాలు. అది ఈ మధ్య కొన్ని సినిమాలు ప్రూవ్ చేసినాయి. అలా రేపు సంక్రాంతికి కూడా ప్రూవ్ చేస్తాయేమో చూద్దాం. ఓకే సార్, అంటే ఇప్పుడు నార్మల్ టైంలో థియేటర్ లోపలికి జనాలు రావట్లేదు అని ఒక చర్చ జరుగుతుంది. మీరు కూడా చాలా సందర్భాలు చెప్పారు కదా. సో అందుకోసమే ఈ పండగ టైంని చూజ్ చేసుకుంటున్నారు. ఆ పండగ టైం అంటే పర్లేదు వచ్చేస్తారు, పోటీ ఉన్నా పర్లేదు అనుకొని అయినా సరే జనాలు వస్తారని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈ విధంగా కాంపిటీషన్ లోకి దిగుతున్నారు. అంటే కొంత లేజర్ ఉంటుంది, పిల్లలు టార్గెట్, పిల్లలు హాలిడే మూడు ఇవన్నీ టార్గెట్ చేసి అప్పుడు కూడా ఆఫీసులు ఉంటాయి. పెద్దోళ్ళు థియేటర్ల వైపు కదిలి వెళ్ళిపోతారు అనుకోవడానికి లేదు. వాళ్ళు కదిలేది మాక్సిమం 2 days. ఓకే, ఆ 3 రోజులు లేజర్ ఉండొచ్చు. ఆ 3 రోజులు కూడా ఆఫీసులు ఓపెన్ ఉండేటువంటి సందర్భమే ఉంది మనకి. కాబట్టి ఈ వెకేషన్ ని క్యాష్ చేసుకోవడం అనే ప్రోగ్రామ్ లోనే సినిమాలు రిలీజ్ అవుతాయి. అయితే గతంలో ఇంత ఎంగేజ్ అయి లేరు జనాలు, ఇప్పుడు చాలా ఎంగేజ్ అయి ఉన్నారు. ఇప్పుడు పిల్లలు కూడా సెలవులు అనగానే పూర్తి ఖాళీగా ఉండటం లేదు. వాళ్ళు ఇంకెక్కడో హోల్డ్ అవుతున్నారు. ఏదో ఒక సాఫ్ట్వేర్ లో ఎక్కడో చోట, ఏదో ఒక ఇన్స్టిట్యూట్ లో ఎక్కడో ఎంగేజ్ అవుతున్నారు. ఈ ఎంగేజ్ అవుతూనే మధ్యలో సినిమాలకు వస్తున్నారు. అందుకని ప్రపంచం గతంలో ఉన్నంత లీజర్గా లేదు. దీన్ని కూడా పరిగణనలో తీసుకోవాలి. ఈ లీజర్గా లేని తరమే వాళ్ళు ఫోన్లో సినిమాలు చూసే పరిస్థితికి తీసుకెళ్తుంది. ఇప్పుడు చిన్న సినిమాలన్నీ థియేటర్లో రిలీజ్ అవుతున్నాయంటే అక్కడ ఒక పాజిటివ్ ఒపీనియన్ పుల్ చేసి దాన్ని మార్కెట్లోకి పంపిణీ చేసి ఓటీటీ బేరాలు మాట్లాడుకోవటానికి, ఓటీటీ ఆడియన్స్ని సెట్ చేసుకోవటానికి థియేటర్ని వాడుకుంటున్నారు వాళ్ళు, అంతే. అంతకుమించి థియేటర్ రిలీజ్ నుంచి వాళ్ళు ఏం పొందట్లేదు, ఆ సినిమాలు కొనటం లేదు. ప్రొడ్యూసర్లే వాళ్ళు ఆ శాటిలైట్ నెట్వర్క్ వాళ్ళ క్యూ వాళ్ళకు ఎవరికో డబ్బులు కట్టి వాళ్ళు ఆ క్యూకి డబ్బులు కట్టేసి సినిమా రిలీజ్ పెట్టుకుంటున్నారు. అది కండిషన్. లిమిటెడ్ షోస్ మాట్లాడుకుంటున్నారు. ఆ లిమిటెడ్ షో షేరింగ్ మీద చిన్న సినిమాలు వెళ్తున్నాయి. అందుకని మల్టీప్లెక్స్లో పడతాయి. చిన్న సినిమాలు ఎప్పుడూ సింగిల్ స్క్రీన్ ఇవ్వట్లేదు. ఈ మధ్య కాలంలో ఏ సినిమా అయినా తీసుకోండి, సింగిల్ స్క్రీన్స్ మల్టీప్లెక్స్లే. సారీ, చిన్న సినిమాలు మల్టీప్లెక్స్లే. చిన్న సినిమాలకు సింగిల్ స్క్రీన్ ఉండదు. పెద్ద సినిమాలే కావాలి వాళ్ళకి. పెద్ద సినిమాలు వస్తేనే జనాలు వస్తారనే మూడ్లో వాళ్ళు ఉన్నారు. అందుకని సింగిల్ స్క్రీన్లు చిన్న సినిమాలు ఉండవు. మల్టీప్లెక్స్లో షో షేరింగ్ ఉంటుంది. ఒక్కొక్క స్క్రీన్లో 2 షోలు వేస్తారు ఒక్కొక్క సినిమా, అంతే. 2 షోస్ ఇంకో సినిమా పడుతుంది. ఇంకో 2 షోస్ ఇప్పుడు రాజాసాబ్ అప్పటికి రన్ అవుతూ ఉన్నప్పటికీ దానికి ఒక 2 షోలు ఇస్తారు. గతంలో మన జీవితం ఏంటి? రోజుకు 3 ఆటల మీద సింగిల్ స్క్రీన్, రోజుకు 3 ఆటలు, ఆదివారం మాత్రమే 4 ఆటలు. అది కదా మన సినిమా ప్రారంభం. దానికంటే వెనక్కెడితే మ్యాట్నీ ఫస్ట్ షో సెకండ్ షో మాత్రమే ఉన్న రోజులు ఒక దశ. ఇంకా వెనక్కెడితే ఓన్లీ ఫస్ట్ షో సెకండ్ షోలు ఉన్న రోజులు కూడా ఉన్నాయి. అసలు 8 o'clock షో ఒకటే ఉన్న రోజుల్లో మన జీవితం ప్రారంభమైంది, సినిమా హాల్ జీవితం. ఆ సింగిల్ షో థియేటర్లు 2 ఆటలు పెట్టారు, 6 గంటల ఆట, 10 గంటల ఆట. ఆ తర్వాత మ్యాట్నీ పుట్టింది. మ్యాట్నీ ఫస్ట్ షో సెకండ్ షో నడుస్తున్న రోజుల్లో మేము థియేటర్లకి కదలటం మొదలైంది. మా టీనేజ్లో నూన్ షో అనేది వచ్చింది. కాబట్టి 80s లో 78 నాకు గుర్తున్నంత వరకు 78లో మొదలైంది నూన్ షో కల్చర్. హైదరాబాద్లో ఇంకో సంవత్సరం ముందు వచ్చింది. 77 నుంచి ఇక్కడ నూన్ షో కల్చర్ ఉంది. నూన్ షోస్ చిన్న సినిమాలు వేసేవాళ్ళు అప్పుడు. నూన్ షో చిన్న సినిమా, పెద్ద సినిమా రెగ్యులర్ షోస్ వేసేవాళ్ళు. ఆ తర్వాత నెమ్మదిగా పెద్ద సినిమా నూన్ షోని తినేసిన తర్వాత వెళ్ళిపోయింది. నూన్ షోస్లో రిలీజ్ అయ్యి భారీ విజయాలు సాధించిన సినిమాలు చాలా ఉన్నాయి. అది నూన్ షో సద్దినోత్సవాలు జరుపుకున్న సినిమాల్లో నీడ, దాసరి గారి నీడ
తర్వాత రాజేందర్ గారి సినిమా ఒకటి ఉండేది, నళిని హీరోగా నటించిన సినిమా ప్రేమ సాగరం. అది సంవత్సరం ఆడింది నూన్ షోస్లో. అలాంటి సినిమాలు ఉండేవి ఆ రోజుల్లో. మా భూమి 175 డేస్ నూన్ షోస్లోనే ఆడింది. అలాగే గిరీష్ కర్నాడ్ గారి స్వామి సినిమా నూన్ షోస్లోనే సద్దినోత్సవాలు జరుపుకుంది. ఆ జానర్ సినిమాలు అలా వేసేవాళ్ళు. ఎండమూరి వీరేంద్రనాథ్ గారి కుక్క నూన్ షోస్లో రిలీజ్ అయిన సినిమానే. అలాగే మృణాల్ సేన్ గారి ఒక ఊరి కథ, అది నూన్ షో సినిమానే. అలా వచ్చేవి సినిమాలు ఆ రోజుల్లో. ఇప్పుడు ఆ తర్వాత పెద్ద సినిమా తినేసిందండి. అక్కడి నుంచి చిన్న సినిమాని పెద్ద సినిమా తినేయటం అనేది మొదలు. ఇప్పుడు మల్టీప్లెక్స్ల్లో అనేక షోస్ వేస్తున్నారు. చిన్న సినిమాలకు దక్కుతున్నది 1 షోను 2 షోలు అంతే. ఇప్పటికీ పరిస్థితి అదే, తేడాలు ఏం లేవు. పెద్ద సినిమా కాటుకి చిన్న సినిమా భరించక తప్పని పరిస్థితి ఇప్పటికీ ఉంది. ఓకే, ఆ కాట్లు తినాల్సిన వాళ్ళు ఈసారి సెలబ్రేషన్ పండక్కి ఆ కాట్లు తినటానికి సిద్ధపడుతున్న హీరోలు ఇద్దరు. ఒకరు శర్వానంద్ అయితే, రెండో